మినీ ప్రపంచానికి స్వాగతం. అత్యంత విషాదకరమైన వార్త ఒకటి తెలిసింది. ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం కొణతాలపల్లి గ్రామ సచివాలయానికి చెందిన ఏఎన్ఎం స్వరూప ఈరోజు గుండెపోటుతో మృతి చెందినట్లుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా ఆ సచివాలయంలో స్వరూప ఏఎన్ఎంగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ బదిలీల ప్రక్రియ ప్రారంభం కావటం, సొంత మండలంలో పనిచేయటానికి వీల్లేదని నిబంధన విధించటం, ఇటువంటివన్నీ కూడా స్వరూప మీద ఒత్తిడి కలగజేశాయని, ఆ నేపథ్యంలోనే ఆవిడకు గుండెపోటు వచ్చి ఈరోజు మరణించారని చెప్పి అక్కడున్న సచివాలయ సిబ్బంది చెప్తూ ఉన్నారు. వాస్తవానికి సచివాలయ సిబ్బంది అందరి పరిస్థితి కూడా ఇంతే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో సుమారు 130,000 మంది సచివాలయ సిబ్బంది ఉంటే, ఈ బదిలీల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వారందరిలో కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడి ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. సచివాలయ ఉద్యోగులను, వారి యొక్క ఆశలు ఆకాంక్షలను ప్రభుత్వం అర్థం చేసుకోలేదో, లేక ప్రభుత్వం యొక్క ఉద్దేశాలను సచివాలయ ఉద్యోగులు అర్థం చేసుకోలేకపోతున్నారు, మొత్తానికైతే తెలియదు. కానీ ఇరు వర్గాల మధ్య మాత్రం ఒక తీవ్రమైన అగాధం లాంటిది ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా వారికి వ్యతిరేకంగానే ఉంటున్నట్లుగా చాలామంది సచివాలయ ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ బదిలీల ప్రక్రియ అంశం అనేది తెరపైకి వచ్చిన తర్వాత సొంత మండలాల్లో సచివాలయ ఉద్యోగులు పనిచేయటానికి వీల్లేదని చెప్పి గైడ్లైన్స్లు పేర్కొనటం అనేది సచివాలయ ఉద్యోగులను తీవ్రమైన నిరాశకు, నిస్పృహలకు గురి చేసినట్లుగా అర్థమవుతుంది. గతంలో అనేక వీడియోల్లో కూడా నేను మాట్లాడటం జరిగింది. సచివాలయ ఉద్యోగుల్లో చాలామంది చాలా ఉన్నతమైన చదువులు చదువుకొని అప్పట్లో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే జీవితం సెటిల్ అవుతుందన్న ఆలోచనతో, ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, రెగ్యులర్ ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలైనా పర్వాలేదు అన్న ఆశతో చివరకు ఎంటెక్లు, ఎంబీఏలు, ఇటువంటి ఉన్నతమైన చదువులు, ఎంఫిల్ చదివిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు ఆశపడి ఎంఎస్సి, ఎంఈడీలు చేసిన వాళ్ళు, ఇటువంటి ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళందరూ కూడా చిన్న ఉద్యోగాలైనా పర్వాలేదు, జీవితం సెటిల్ అవుతుందన్న ఆలోచనతో ఈ ఉద్యోగాలు చేరటం జరిగింది. చేరిన దగ్గర నుంచి వీరిని అనేక రకాలైన పరీక్షలకు గురి చేస్తారన్నారు, అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ. వాస్తవానికి ఒక నియామకం జరిగిన తర్వాత వారికి ఇవ్వాల్సిన జీతం విషయంలో కానీ, ఇతర ప్రయోజనాల విషయంలో కానీ ఒక సాంప్రదాయబద్ధమైన పద్ధతి ఒకదాన్ని పక్కన పెట్టేసి అప్పటి ప్రభుత్వం ఏదో ఉద్యోగం ఇచ్చామే అదే గొప్ప సంగతి అన్నట్టుగా తక్కువ శాలరీతో వీరిని నియమించారు. కొన్ని సంవత్సరాల తర్వాత శాలరీ పెరుగుతుంది, లేదా మీ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని ఏదో ఒక విధానాన్ని చెప్పి వీళ్ళందరూ కూడా ఈ వ్యవస్థలోకి తీసుకురావటం జరిగింది. అప్పటి నుంచి వారి అవస్థలన్నీ కూడా ప్రారంభమైనవి. ఎన్ని పోరాటాలు చేసినా కూడా, ఎంత మొత్తుకున్నా కూడా వాస్తవానికి వీరి యొక్క వాదన ఏమిటి, అసలు వారు చెబుతున్న విషయం ఏమిటి అనేది అర్థం చేసుకోవటమే ప్రభుత్వాలకు ఒక పెద్ద అర్థం కాని బ్రహ్మ పదార్థాలు మారిపోయినట్లుగా అర్థమవుతుంది, ఎందుకంటే జరుగుతున్న సంఘటనలన్నిటిని బట్టి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు నేపథ్యంలో తీవ్రమైన గందరగోళం ఉంది. ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులకు మధ్య తీవ్రమైన అంతరాయం కూడా, అగాధం కూడా ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ బదిలీల ప్రక్రియ ఇది కూడా ఇంకా గందరగోళానికి గురి చేసేదిగా ఉంది. వారికి ఇచ్చేది కేవలం 30,000 చిల్లర, అంతే. 30 నుంచి 35,000, 38,000 ఎంతో ఇస్తా అన్నారని అంటున్నారు. ఈ చాలని జీతాలతో మండలాల అవతల పనిచేయాలి, సొంత మండలంలో పనిచేయటానికి వీల్లేదు, వేరే మండలాల్లో పనిచేయాలని ఒక నిబంధన తీసుకురావటం అనేదే సచివాలయ ఉద్యోగులను తీవ్రమైన గందరగోళానికి గురి చేసింది. వార్డు
సచివాలయ ఉద్యోగులకు కూడా ఇటువంటి నిబంధన ఏదో పెడితే వారు కొంత పోరాటం చేశారు. వారి విషయంలో కొంత మినహాయింపు ఇచ్చారు. మరి అదే సమయంలో ఈ గ్రామ సచివాలయాల్లో పనిచేసే వారి విషయంలో కూడా ప్రభుత్వం కొంత ఉదారంగా వ్యవహరించి సొంత మండలంలో పనిచేస్తే వచ్చే నష్టమేంది, ఇటువంటివి ఏవి కూడా పట్టించుకోకుండా వీరు వేరే మండలంలో పనిచేయాలి అనని వారు ఏదైతే మొదట గైడ్లైన్స్ ఇచ్చారో అదే గైడ్లైన్స్ని కొనసాగించారు. జీవోని సవరించినా కూడా వీరికి ఏ విధమైన ఊరట అందులో లభించలేదు. ఈ నేపథ్యంలోనే విజయవాడ వేదికగా సచివాలయ ఉద్యోగులందరూ కూడా ధర్నాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఈలోపే స్వరూప అనబడి ఒక ఏఎన్ఎం ఈ ఒత్తిడి అంతటికి కూడా గురై మరణించినట్లుగా తెలుస్తుంది. ఒంటరి మహిళ, మరి ఎక్కడికి వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా, ఎట్లా ఉండాలా అనే ఆలోచనలన్నీ కూడా సతమతమవుతూ ఇదే విషయాల మీద ప్రతిరోజు చర్చించుకుంటూ సచివాలయ తోటి ఉద్యోగులతో, అసలే ఏఎన్ఎంలు అంటే వారి మీద పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. వారు చేసే ఉద్యోగానికి బదులు ఈ బయట వచ్చే ఈ ఒత్తిళ్ళు, ఈ సచివాలయ వ్యవస్థలోకి వచ్చిన ఏఎన్ఎంల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారితో సచివాలయంలో పనులు చేపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారందరూ కూడా ఎండిఓ కంట్రోల్, మండల అభివృద్ధి అధికారి కంట్రోల్లో ఉన్నారు. వారు కొన్ని పనులు చెప్తారు, ఖచ్చితంగా అవి చేయాలి. వారు కొన్ని సర్వేలు ఇస్తారు, అవి చేయాలి. ఇవిగాక వైద్యారోగ్య శాఖ కోసమని వీరు నియమించబడ్డారు కాబట్టి వైద్యారోగ్య శాఖలో ఉండే అక్కడ ఉన్న పనులు, అక్కడ ఉన్న సర్వేల సంగతి చెప్పడానికి ఈ వీడియో సరిపోదు. అది ఒక పెద్ద మహాసముద్రం. అందులో ఇక వారు ఎన్ని పనులు చెప్తే అన్ని పనులు చేయాల్సి. ఇంత భయంకరమైన పని ఒత్తిడిలో ఈ స్వరూప మరణించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బదిలీ విషయంలో ముఖ్యంగా సొంత మండలంలో పని చేయకూడదనే నిబంధనను ఎందుకు వారు సడలించకూడదో, అది ఒకవేళ ఉంచాలనుకుంటే ఆ విషయం గురించి కూలంకుషంగా వివరించాల్సిన అవసరం ఉంది. లేదా సడలించే అవకాశం ఉంటే చిన్న ఉద్యోగాలు అయినప్పుడు ఒకవేళ మండల రెవెన్యూ అధికారి ఆ స్థాయి, తహసీల్దార్ లేదా ఆర్డీఓ ఇటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు గెజిటెడ్ పోస్టులు అయితే సొంత మండలాల్లో పనిచేస్తే ఏదో ప్రభావితం చేస్తారు, ఏదైనా చేస్తారని అనుకోవచ్చు. ఈ చిన్న ఉద్యోగాల్లో చాలని జీతాల్లో వేరే మండలాల్లో పోయి పనిచేయాల్సి రావటం, ముఖ్యంగా మహిళా ఉద్యోగుల పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు ట్రావెలింగ్ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా అక్కడే ఉండాలి. మరి ఇటువంటి పరిస్థితులు అత్త మామలు లేదా తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు, లేదా పిల్లలు చదువుకుంటా ఉంటే పిల్లల చదువులు, అంతా కూడా ఒక డిస్టర్బెన్స్ వాతావరణం అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఉదారంగా ఆలోచించి ఈ సచివాలయ ఉద్యోగుల బదిలీ వ్యవహారంలో వారు సొంత మండలాల్లో పనిచేయటానికి వీలుగా మళ్ళీ జీవో నెంబర్ 5ని సవరణ చేస్తే బాగుంటుందన్న ఆలోచన అందరిలో వ్యక్తమవుతా ఉంది. అది చేయటం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.